ఏం మెసేజ్ ఇద్దామని రజాకర్ సినిమాను ప్రజలకు తీసుకెళ్ళి ఏం మెసేజ్ ఇద్దామని మెసేజ్ ఏం లేదు, జరిగిన యాక్చువల్ సిచ్యువేషన్స్ని సినిమా రూపంలో ఈనాటి జనాభాకు, ఈనాడు మన భారతదేశంలో యంగెస్ట్ జనరేషన్ ఉంది అలా 100 కోట్ల జనరేషన్ అప్రమత్తం చేయడానికి వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ ఈ రజాకారులు పుట్టకుండా మీరు అప్రమత్తం కావాలి, లేకుంటే మళ్ళీ పుడతారు అనలేదా? 15 నిమిషాలు పోలీసు వాళ్ళు పక్కా జరుగుతుంది, మేమేందో చూపిస్తామని చెప్పి అన్నారు కదా, అన్నారు. 15 నిమిషాలే అడిగారు. మరి ఇంకా రేపు రాబోయే రోజులు 5 నిమిషాలు ఇవ్వండి అంటారు. ఓకే, సో ఇది యూ హ్యావ్ టు గెట్ రెడీ. ఇప్పుడు ఒకడొచ్చి హిందూ దేవతలను కించపరుస్తాడు, ఒక జోకర్ వచ్చి మునావర్ గాడు ఇంకేమో అంటాడు, ఇంకోడు ఆమీర్ ఖాన్ గాడు వచ్చి సినిమాలో ఇంకేమో చూపిస్తాడు. అంటే ఏంద్రపై మీరు ఇష్టం వచ్చింది. ఆమీర్ ఖాన్ సినిమాలలో ఏమేమి ఉన్నాయో చూసి రజరా ఒకసారి సినిమాలో రివ్యూ చేయండి. చాలా వరకు మరి అది రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వచ్చినప్పుడు గూడూరు నారాయణ రెడ్డి తీస్తే ఈడే మన పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిండ గూడూరు నారాయణ రెడ్డి. ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు అప్రమత్తం చేద్దాం అనుకుంటారు కదా? ఖచ్చితంగా. అంటే వచ్చే జనరేషన్స్ అంతా కూడా అప్రమత్తం కావాలి. అంటే ఎట్లా కత్తులు పట్టుకొని అప్రమత్తం కావాలా, కలం పట్టుకొని అప్రమత్తం కావాలా, కంప్యూటర్ పట్టుకొని? కళ్ళు తెరిచి మెదడు ఉపయోగించి సూడో సెక్రటరీస్లు వచ్చి మిమ్మల్ని మాయమాటలు చెప్పి మీతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఇష్టారీతిన వాళ్ళు కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయడము, ఇష్టారీతిన ఎవరికో ఒకరికే ఇవ్వడము, ఇవన్నీ విషయాలు ఏంటి? ఇప్పుడు ఒక చిన్న సన్నివేశం చెప్తా మీకు. 3 పిల్లలు రామ్, రహీం, యాంటోనీ అని ఒక కాలనీలో ఉంటారు. వాళ్ళ నాయనలు 3 నాయనలు కూడా ఒకటే కంపెనీలో పనిచేస్తారు. మన దగ్గర రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లున్నది? మైనారిటీస్కు రిజర్వేషన్ అని అంటారు. ఈ రామ్, రహీంకు రిజర్వేషన్ వస్తుంది. 3 అయ్యలు ఒకటే కంపెనీలో పనిచేస్తారు. వీనికి లేదు. వీడు ఎందుకంటే వీడు మైనారిటీ కాడు. వీడు రేపు పొద్దున పోయి ఏదో మైనారిటీలో జాయిన్ అయ్యి వస్తే, క్రిస్టియానిటీలో బ్యాప్టిజం చేసుకోవడం, లేకుంటే మత మార్పిడి ముస్లింలకు చేసుకొని వస్తే ఈయనకి వస్తుంది. అంటే మెజారిటీ వాళ్ళు కడుతున్న పైసలు వీళ్ళకి ఇచ్చి వీడిని కించపరిచే పరిస్థితి ఉన్నది కదా భయ్. రేపు తెరవాలి, కళ్ళు తెలుసుకోవాలి మీరు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? పేదవాడు ఉంటే ప్రతి ఒక్కడు ఎవడైతే ప్రతి పేదవాడిని పేదవాడిగా చూడండి. ఓట్ల కోసం ఫలానా అని చూసే అవసరం లేదు ఇక్కడ. వన్ నీడ్ నాట్ సీ. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈజ్ నాట్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈజ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ద యూనివర్స్. అర్థమైనా? 1 యూనివర్స్, 1 నేషన్, 1 విధానం అని చెప్పేదైతే ఉన్నదో ఆ పద్ధతిని మన భారతదేశంలో రాబోయే రోజుల్లో అవలంబించవలసిన అవసరం ఉన్నది. ఓట్ల కోసము ఇష్టారీతిన ఒక ఆయన వచ్చి నేను 12% ఇస్తాంటాడు. కేసీఆర్ అన్నాడు కదా, ఎస్టీలకు 12%, మైనారిటీలకు 12%. ఇచ్చిండా?